హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూసారా, మా భైరవికి ఫుల్గా చిన్న చిన్న ర్యాషెస్ లాగా ఇలా బాడీకి ఇలా వచ్చిందని ఈరోజు చేమకుర్తి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ డాక్టర్ గారు చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొని వెళ్ళాను, కానీ బాగానే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, కానీ సాటిస్ఫాక్షన్ ఉండేది కదా. మళ్ళీ రొటీన్గా దాని ప్రాబ్లం మళ్ళీ ప్రాసెస్ అవుతూ ఉండేది. కానీ ఏంటో ఇంకా సరే ఇంట్లో ఉన్నాయి ప్రాపర్గా నీట్గా లేకపోయినా కూడా ఇదే ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను. కానీ చూడండి, చిన్న స్ప్రే లాగా డాక్టర్ గారు స్ప్రే లాగా ఇచ్చారండి. స్ప్రే లాగా కొట్టాము, ఒక హాఫ్ అన్ అవర్ దాని మాస్క్ తీయకుండా ఉంచండి అని చెప్పారు డాక్టర్. చూడండి, ఆయన స్ప్రే కొట్టడంతో పురుగులన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ లోపల ఎక్కడున్నాయి కూడా తెలియదండి. చూడండి ఏ విధంగా వస్తున్నాయి పురుగులు. అలా ఒక గంట వదిలేయమ్మా, అవే పురుగులు బయటకు వస్తాయి. చూడండి ఎక్కడి నుంచి వస్తుంది, చూడు పేరు తిరిగినట్టు తిరుగుతున్నాయి. పాపం వాటికి నోరు లేని జంతువులు కదండి, వాటికి ఏం తెలుసు. చూడండి ఎలా పడుకుంది పాపం. ఈ చేమకుర్తి మండలంలో ఎవరికి పెట్స్ ఉన్నాయో ఇంట్లో, చాలా గవర్నమెంట్ హాస్పిటలేనండి, రూపాయి కూడా తీసుకోరు. చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా అవసరమైతే పెట్స్ని తీసుకొని ఆ హాస్పిటల్కి కనుక, చేమకుర్తి అడ్రస్ ఏంటంటే బూచేపల్లి వాళ్ళది ఉన్నది కదండి పార్కు, బూచేపల్లి పార్కు అక్కడ ఉండిద్దండి పశు వైద్యశాల అని వెటర్నరీ హాస్పిటల్ ఉందండి అక్కడ, గవర్నమెంట్ది. అక్కడ చాలా చక్కగా చూడండి పైకి ఎలా వచ్చేస్తున్నాయి ఆ స్ప్రే కొట్టంగానే. ఎన్ని సోప్స్ వాడామో, గోమార్లకి చిన్న చిన్న డ్రాప్స్ వేయండి అని ప్రైవేట్గా వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చాము, క్రీమ్స్ తెచ్చాము. చూడండి చాలా వస్తున్నాయి బయటికి. అయ్యో బయటకు వచ్చి చచ్చిపోతాయమ్మా అన్నారు. చూడండి ఎన్ని వాడానో కానీ ఆ డాక్టర్ గారు ఈ మధ్య ఎప్పుడు నాకు ఇంతకుముందు కనిపించలేదండి. ఈ మధ్య డాక్టర్ గారు వస్తూ ఉన్నారు. ఎప్పుడు పోయినా చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. మీకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో చేమకుర్తి వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే, మీ ఇంట్లో పెట్స్ ఉంటే మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. చూడండి ఇది ఎలా పైకి వస్తున్నాయో చూడండి, చిన్నవి కూడా చాలా చిన్నవి ఇవ్వండి. అలా వెళ్ళి చచ్చిపోతాయమ్మా, ఏం కాదు మీరు వదిలేయండి, ఒక హాఫ్ అన్ అవర్ అన్నారు. ఇప్పుడే హాస్పిటల్ తీసుకొని వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాము. ఒక 2 ఇంజెక్షన్స్ చేశారు. వామిటింగ్ కూడా అవుతుందని చెప్పంగానే డాక్టర్ గారు 1కి 2-3 సార్లు దాన్ని ప్రాసెస్ ఏంది, దాని ప్రాబ్లం ఏందని కనుక్కొని చాలా చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. నాకైతే బాగా నచ్చింది. యూట్యూబ్లో ఎవరైనా చేమకుర్తి వాళ్ళు ఉంటే, వాళ్ళ ఇంట్లో పెట్స్ ఉన్నా ఈ విషయాన్ని మీరు ఉపయోగించుకుంటారని నేను చెప్తున్నానండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వృధా చేసుకోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చక్కగా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు పెట్స్కి. పశు వైద్యశాల వెటర్నరీ హాస్పిటల్ అండి అది, బూచేపల్లి సుబ్బారెడ్డి పార్కు అక్కడ ఉంటుందండి. ఓకేనా. ఒక 2 ఇంజక్షన్లు చేశారు. కొంచెం నీరసంగా ఉన్నట్టుంది. కాకపోతే దానికి చైన్ కట్టేస్తే ఒప్పుకోదండి, కానీ పురుగులు ఉన్నాయి కదా, కాకపోతే బ్లేడ్ కట్టేసాము. కాకపోతే మన తల్లో చిన్న పెయిన్ ఉన్నా కూడా ఎంత బాధపడుతుంటే, వాడికి నోరు లేని కదా, ఏం చెప్పుకోలేము. నిన్న చూడండి రెడ్గా ర్యాషెస్గా అలా కనిపిస్తూ ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఇలా గోమార్లు కూడా ఉంటున్నాయి సార్ అని చెప్పంగానే సార్ బాగా చక్కగా ట్రీట్మెంట్ చేశారు. రేపు కూడా అంటే ఒక విషయం అండి, ఎక్కడ నచ్చారు అంటే డాక్టర్ గారు ఎక్కడ కరెక్ట్ ప్రాసెస్ చేస్తున్నారు, ఎక్కడ చక్కగా చూస్తున్నారు అని నాకు ఎక్కడ అనిపించిందంటే, డాక్టర్ గారు చాలా చక్కగా మనం పిల్లలకు గనక మనం ఎలా చెప్తే చక్కగా ఎట్లా చెప్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా అలా చేయాలమ్మా, ఇలా చేయాలన్నా పిల్లలు డాక్టర్ చెప్తారు చూడండి. నేను సార్ ఏం కాదులే సార్, మా వారు ఒక క్రీమ్ తెచ్చారు, అది వాష్ చేస్తూ ఉంటాము గోమార్లకి, ఏం కాదులే సార్ మీరు చేయాల్సిన ట్రీట్మెంట్ చేయాలంటే, లేదమ్మా అలా చేస్తే ఎలా, రేపు మార్నింగ్ ఆ క్రీమ్ ఏంటో, ఆ గోమార్లకు వెళ్ళే ఆ లిక్విడ్ ఏంటో తీసుకొని వచ్చి చూపిస్తేనే కానీ నేను నెక్స్ట్ డే ట్రీట్మెంట్ చేస్తానన్నారు. అక్కడ బాగా అనిపించారు. ఓకే డాక్టర్ అంటే ఇలానే ఉండాలి, ఏదో ఇచ్చేసి ఏదో మన మనస్సాక్షి కోసం పంపించడం కాకుండా వాళ్ళు చక్కగా లేదమ్మా ఇలానే చేయాలి, ఇలా చేయకూడదు, వాటికి కూడా ఇబ్బంది కలిగిద్దమ్మా అన్నారు. చూడండి అక్కడ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారని నాకు ఆ విషయానికి బాగా తెలుసుకున్నాను. చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయి బయటికి. ఓకేనా. ఓకే, ల్యాగ్ అవుతా ఉన్నట్లున్నది.
థ్యాంక్ యూ సో మచ్. మీ విషయాన్ని మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను చేస్తున్నాను. చాలామంది పెట్స్కి చేమకుర్తిలో హాస్పిటల్ సరిగా లేదండి, అందుకే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.